ఈరోజు వీడియోలో లైనింగ్ బ్లౌజ్ రౌండ్ నెక్ మనకి హ్యాండ్స్కి ఖర్చులు మనం చాలకపోతే ఖర్చులకి ఎక్స్ట్రా వేస్తాం కదా, అవి వేసినా సరిపోకపోతే ఏం చేయాలో కూడా చెప్తాను నేను ఈ వీడియోలో. ఇట్లా లైనింగ్ని మెయిన్ పీస్ని పెట్టుకున్నాక రౌండ్ కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకున్నాక ఇలా మనం ఒక నడుము పీస్కి పట్టీకి అటాచ్ చేసుకోవాలి. తర్వాత పైనుంచి కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఇలా లోపల మడుచుకొని ఒక కుట్టేసేయాలి. మళ్ళీ ఇలా మడుచుకొని మనం వెనక పక్క షోల్డర్కి ఎదురుగా ఫిల్ట్ వేయండి. తర్వాత ఫ్రంట్ పార్ట్ ఇలా పర్చేసుకొని రౌండ్గా కుట్టేసిన తర్వాత ఖర్చులన్నీ ఇలా కట్ చేసేసుకోండి. మనం షేప్ వేయటానికి అలా కట్ చేసుకొని తర్వాత ఇట్లా టేప్ ఏదైతే ఉందో క్రాస్గా పెట్టి అవి ఫిల్ట్లు అనేవి వేసుకోవాలి. చూడండి, ఇట్లా 3 వేసుకున్నాక ఒకసారి చెక్ చేసుకోండి. సేమ్ రెండో పార్ట్ కూడా అంతే. ఇప్పుడైతే షేప్ పట్టీలు మనం లైనింగ్ పీసు మెయిన్ పీస్ని తీసుకున్నాక మనకి ఎక్స్ట్రా క్లాత్ని వేసుకోవాలి మధ్యలో కంపల్సరీగా. ఇలా క్రాస్ తీసేసుకున్నాక ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఫ్రంట్ పార్ట్ని అటాచ్ చేసిన తర్వాత అవి రెండు సమానంగా ఉన్నాయో లేదో చూసుకొని పైన పడేలా పై పక్కన ఒక కుట్టేసేసుకోండి. ఇప్పుడు ఉక్సులు పట్టికి కాజల్ పట్టికి క్లాత్ తీసుకొని ఈ ఉక్సులు పట్టి ఇట్లా కుట్టేసిన తర్వాత లోపలికి మడుచుకొని కుట్టేసేయండి. తర్వాత కాజల్ పట్టి లోపల సైడ్ నుంచి మడుచుకొని కుట్టిన తర్వాత ఇలా పై పక్కకి మడుచుకోవాలి. ఇట్లా సర్దుకొని బారు కుట్టేయాలి. చూడండి, ఇప్పుడు రెండు సమానంగా ఉండేలా చూసుకొని ఇప్పుడు వీటికి జాయింట్లు వేస్తున్నాను చూడండి. హ్యాండ్స్కి లైనింగ్ కూడా పడినాయి అన్నమాట. ఇప్పుడు మనకి ఆ కింద వైపు ఉన్నది కుట్టేసాక కూడా మనకి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా కాడ ఉంటుంది చూడండి మెయిన్ పీసు, ఇది ఇలా చూసారా. మనం ఆ పీస్ కట్ చేసుకున్నట్టయితే మనకి చాలా పోతే ఇబ్బంది అయ్యేదే. నేను కట్ చేయలేదు, చేతికల్లి లూజ్ కల్లి, అది నాకు ఈజీ అయిందనమాట. చూడండి ఒకసారి, ఆ ఖర్చుని మనం ఉంచేసుకోవడం వల్ల చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు మెడ పీస్ వేసిన తర్వాత ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకోండి. తర్వాత మనం చేతి పనికి పెట్టుకున్నది మడిచేసి ఇలా ఆది బ్లౌజ్ తీసుకొని చేయి లూజ్ చూసుకొని గుర్తుపెట్టేసుకొని సంఖ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సంఖ పాటు కూడా చూసుకోండి లూజు. అలా పెట్టుకొని ఇట్లా బారు కుట్టు లాగేసుకోవాలి. రెండు వైపులు సేమ్ ఇంకంతే. ఆది బ్లౌజ్ తీసుకొని లూజ్ చూసుకోండి, చేయి లూజ్ కానీ సంఖ లూజ్ కానీ సేమ్ అలాగే తీసేసుకున్నాక మనకి మనం బారు కుట్లు అనేవి 1, 2 లేక 3 వేసుకుంటాం కదా, అలా వేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.